అక్షరాలు దిద్దుతున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని. కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని. చేతి మీద కొడుతున్నప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు అనుకోలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. పరీక్షలు పెడుతున్నప్పుడు గుర్తించలేదు నాలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెడుతున్నారని. మార్కులు వేస్తున్నప్పుడు గమనించలేకపోయాం మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం మాకు తెలిసింది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని, నన్ను ఒక మహాశక్తిగా మలిచారని. కాలగమనంలో ఒకసారి వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తినాలని ఉంది, ఆ మధుర జ్ఞాపకాలను వెనక్కి తీసుకురావాలని ఉందంటూ పూర్వ విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు. జంగారెడ్డిగూడ మండలం తాడువాయి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 1998 1999 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా ఒక్కటయ్యారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. అందరూ కలిసి కాసేపు ఆడి పాడారు. తమ పిల్లలకు తాము చదువుకున్న తరగతి గదులను చూపించారు. కాసేపు వారి పిల్లలను సైతం తరగతి గదిలో కూర్చోపెట్టి తమను తాము చూసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు చెప్పిన కొంతమంది గురువులు తోటి విద్యార్థులు మరణించడంతో వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో భవ అంటూ కీర్తించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు దేవినేని భాస్కర్ రావు, తుట్టగుంట సత్యనారాయణమూర్తి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మల్లాది రామకృష్ణ, బాలత్రిపుర సుందరి తదితరులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థి రవిచంద్ర ప్రోద్బలంతో తామంతా ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పడ్డామని సతీష్, ఆంజనేయులు, దీక్షితులు, రవి, ఏ సతీష్, కృష్ణ, శ్రీను, వల్లికాశ్రీ, శ్రీదేవి, వాసవి, పద్మజ, వీరరాఘవులు, బాబురావు, బెంజమిన్, శ్రీనివాస్, మహేష్, రమేష్, పాలారవి తదితరులు తెలియజేశారు. అంటే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు డెవలప్మెంట్ లో నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. అయితే నేను తాడువాయిలో 1994 నుంచి 2001 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ గా పనిచేశాను. ఆ టైంలోనే మీరు 99 బ్యాచ్, ఆ టైంలో మీకు సిలబస్ మారుతా వస్తుంది. మీకు కొత్త, నాకు కొత్త, మేము ప్రిపేర్ చేస్తాం, మీకు బోధిస్తాం. అంటే అనుబంధం చెప్పాను కదా, 1963 నుంచి పిల్లలతోటే నాకు ఎక్కువగా నా లైఫ్ అంతా కూడా ఎంటైర్ నా లైఫ్ అంతా పిల్లలతోటే ముడిపడింది. పిల్లలతోటే జీవించాను. పిల్లలే నా ప్రాణం అనుకున్నాను. అందుకనే ఒకసారి దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో జంగారెడ్డిగూడెం మైనెట్టి ఒడ్డుని ఉన్న పెద్ద కళ్యాణ మండపంలో నాకు అక్కడ గ్రాండ్ గా ఇచ్చేసినప్పుడు అక్కడే ఒక మాట చెప్పాను. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన అడిగారు, ఏదో మాటల సందర్భంలో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ, నేను దెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు ఢిల్లీ. ఆ మార్గంలో ఏవో మాట్లాడుకుంటూ ఆయన కూడా మన పక్క ఆయనే ఏదో మాట్లాడుకుంటూ వస్తే, మాస్టారు మీకు పిల్లలు ఎంతమంది అని అడిగాడు.